అంటే ఫలితం ఎట్లున్నా ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా మా సబితక్క లెక్క మనం మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతలోడు అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలేదు. కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది. ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానిస్తే మా అక్క సబితక్క, తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు, కోవ లక్ష్మక్క ముగ్గురు మమ్మల్నేమో ఎత్తవతల వాడేసారు, సస్పెండ్ చేశారు. ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే 4.5 గంటల పాటు నిలబడ్డారు. మైక్ కావాలని చెప్పి సీటు ముంగట నిలబడ్డారు. మీ స్పీకర్ గారు ఇయ్యలే, మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు. రేవంత్ రెడ్డి ఇషారా మీకెళ్ళి నడుస్తాడు. బయటనేమో పెద్ద పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి. మాది ప్రజాపాలన, మేము స్వేచ్ఛనిస్తున్నాం, మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం, గంటలు మాట్లాడు రే అంటాడు. ఆడ నిమిషం మైక్ అని గడగడ వణికిపోతున్నాడు. ఎందుకు? ఎవ్వలకు మన టీఆర్ఎస్ వాళ్ళకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో. అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. వీళ్ళే కదా చెప్పింది, మనం ఏమైనా అడిగినామా? ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో? ఎంబడ ఊరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 9 లోపల ఎప్పుడన్నా పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉండి సంతకం పెడతానే ఉంటా అన్నాడు. అయిందా మరి? ఏ ఊళ్ళో నా చారణ అయిందా రుణమాఫీ? అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినాం అసెంబ్లీలో, మైకు దొరికింది. దొరికితే అడిగినా, ఏ ఊరు పోదామా చెప్పు, నీ కొండారెడ్డిపల్లి పోదామా, నీ సొంతూరు, లేదా కొడంగల్ పోదామా, యాడికి పోదామో చెప్పు, నువ్వే చెప్పు. దబ్బనగిన ఎక్కడన్నా ఏదైనా ఒక ఊళ్ళో రైతులు రాసిస్తే 100% రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళో రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయ్యాల కూడా కట్టుబడి ఎక్కడ కాలే రుణమాఫీ. 100% రుణమాఫీ అనేది పచ్చి బోగస్. 25% కూడా కాలే. ఇది నేను ఉత్తగానే అమాంతం తగదని చెప్తలేను. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 2023లో రాగానే బ్యాంకులతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు? మొత్తం రాష్ట్రంలో 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. 49,500 కోట్లు అంటే దగ్గర 50,000 కోట్లు కావాలి అని చెప్పారు. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడి, ఏమున్నదా 40,000 కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. నేను చూస్తూ ఉంటే ఆ ప్రెస్ మీట్ 9,500 కోట్లు తెల్లారి వరకే మాయమైపోయినాయి. 49,500 కోట్లకి వెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటి కాడికి వచ్చే వరకు 9,500 కోట్లు ఎగిరిపోయినాయి. సరే, అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు, చేస్తాడేమో, 40,000 కోట్లు కడతాడేమో అనుకున్నాం. మళ్ళా చూస్తే ఇంకో 15 రోజులకు క్యాబినెట్ పెట్టింది. క్యాబినెట్లో రుణమాఫీ అని చెప్పారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం 31,000 కోట్లు అన్నారు. పూరి 40,000 కోట్లు 31,000 కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు. 9,000 కోట్లు ఇంకోటి కట్టు. ఆడికెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది. 31,000 కోట్లు పోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు 5,000 కోట్లు మాయమైంది. 26,000 కోట్లు అన్నారు, అది కూడా పోయింది. ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో పెద్ద మీటింగ్ పెట్టి లొల్లి పెట్టుకుంటే చెప్తుండు, నేను మొత్తం రుణమాఫీ చేసేసిన 18,000 కోట్లు ఇచ్చిన అని అక్కడ చెప్పిండు. అంటే ఆడికెళ్ళికి మళ్ళీ 8,000 కోట్లు వీకింది. బట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు, ఆయనతో నిజం చెప్పిండు. ఒక్కడ మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలలో 11,000 కోట్లు కూడా పడలేదు అని ఆయన చెప్పిండు. ఎక్కడ 49,500, ఎక్కడ 11,000? అందుకే నేను అంటున్నా, చారాన కూడా కాలే. ఇది వాస్తవం. అందుకే ఏ ఊళ్ళో పోయి రైతుల కాడ గొట్టం పెట్టగానే ఏమంటారు, రమ్మను రేవంత్ రెడ్డి మేము చూస్తాం, ఇక్కడ రమ్మను ఒకసారి అంటారు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ఆరోగ్యం మీద ఫికర్తో చెప్తున్నా, పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు, రోడ్డు బండ తాండ కాదు, ఎక్కడ పోయినా రోడ్లేసి దంచినట్టు దంచి ఉరికించుకొట్టేటట్టున్నారు. రేవంత్ రెడ్డి ఇంకోలా చూస్తేట్లు లేరు.